ఆగ్రో జీఎంని వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి మధ్యవర్తిగా పనిచేయమని, అంటే రైతులకి నాసిరకమైనటువంటి వస్తువులు ఇచ్చాం. దానికి రైతుల దగ్గర నుంచి నాసిరకం వస్తువులు ఇస్తే ఆ నాసిరకం కంపెనీలు మనకు ఎంత కమిషన్లు ఇస్తాయో మాట్లాడండి అంటే ఆగ్రో జీఎం నేను మాట్లాడలేను అని చెప్పి నేరుగా ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఎప్పుడన్నా జరిగిందా? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రథం మీద గతంలో జరిగింది. ఈరోజు మరలా అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ మీద రైతులను అడ్డం పెట్టి దోచుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల విషయంలో ఎంత పారదర్శకంగా వ్యవహరించాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి, ప్రకటించినటువంటి, నోటిఫై చేయనటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాం. రైతులు నష్టపడకూడదనేటువంటి ఆలోచన చేశాం. ఈరోజు మీరు రైతులు గిట్టుబాటు ధర ఇస్తే, నెల్లూరు జిల్లా లాంటి ఈరోజు వరి కోతలు ప్రారంభమై పాపం ధాన్యం వస్తుంటే 19,770 రూపాయలు అమ్మాల్సినటువంటిది 15,000 రూపాయలు, 14,000 రూపాయలకి ఈరోజు రైతుల దగ్గర దళారులు దోచుకుంటుంటే, అధికారులు అడిగితే ఇంతవరకు మాకు కనీసం ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్కి అనుమతులు రాలేదు అని చెప్పి అధికారులు చెప్తుంటే మీరు ఎప్పుడు ఇస్తారు? చివరిలో ఈరోజు ఏదైతే పొగాకుకు సంబంధించి మొత్తం రైతుల పాపం గొల్ల బారిపోయిన తర్వాత చివరిలో నేను కొంటానని చెప్పి మొండి చేసి చూపించినట్టుగా రైతుల ధాన్యం అంతా అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం రంగప్రవేశం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది.